సో మైసెల్ఫ్ హేమమాలిని హియర్. సో రీసెంట్ డేస్‌లో చూసుకుంటే విశాల్ గారి హెల్త్ చాలా అప్సెట్ అయిందని చెప్పి, ఈవెన్ దో మైక్ పట్టుకోవడానికి కూడా షివర్ అయిన సిట్యుయేషన్స్, వైరల్ అయిన థింగ్స్ మేము చూసాం. సో మీరు ఇద్దరు వర్క్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా లైక్ ప్రమోషన్స్‌కి వచ్చారు. ఆయన రాలేకపోయారు. రీజన్ వి డోంట్ నో. సో అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు మీరిద్దరూ వెళ్లి కలిసారా? ఈవెన్ దో ఆయనతో మాట్లాడారా? ఫీవర్ వచ్చి ఇలా అయిందని ఒక సీన్ మంచిగా వచ్చి ఫీవర్ వస్తే అది అడ్మిట్ డిస్టర్బ్ చేసుకొని నో, కలిసికెళ్తా. నో, నో. నాట్ లైక్ దట్. అంటే సిట్యుయేషన్స్ చాలా డిఫరెంట్‌గా ఉండే. సో He మీరు came for కలిసి all the promotions after that. So why are you బ stuck on him not feeling well? He's become better now, right? So ఇప్పుడు there's no ఓకే. point going on talking about his sickness. He's become fine. He came for the success meet. He సక్సెస్ was మీట్ fine. లో Yeah. ఆయన మళ్ళీ So మెన్షన్ మళ్ళీ చేశారు. ఆ టాపిక్ తీసుకునేది వచ్చి there's no point because అంటే he's not still sick. So ఓకే. that question is quite irrelevant because now he's become okay. He's come for promotions. He's also moved on. So I think we also should move on from his sickness. దట్స్ వాట్ హీ ఆస్క్డ్. అంటే ఇప్పుడు థాంక్స్ మీట్ లో కూడా ఆయన విశాల్ చెప్పింది అదే. లైక్ ఐ యామ్ వెరీ మచ్ వెల్ అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి తనకు చాలా బాగున్నాడు. అండ్ తనే మెన్షన్ చేసింది కూడా లెట్స్ లీవ్ ఇట్ దేర్ అనేది తను మెన్షన్ చేసింది. డన్. వరలక్ష్మి గారు. వరలక్ష్మి గారు. హాయ్ అంజలి అండి. దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు Hi, సాంగ్. Rani. Yes. యా హాయ్. ఇప్పటి వరకు మీరు ఎన్నో క్యారెక్టర్స్ చేశారు. సో ప్రతి క్యారెక్టర్ కూడా మీరు 100కి 200% ఇస్తారు. సో ఇందులో మాయా క్యారెక్టర్‌తో ఒక డిఫరెంట్ వరలక్ష్మి గారిని